చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. మిగిలినటువంటి జీవరాశులకు ఆ శక్తి లేదు, బుద్ధి వికాసం లేదు. కాబట్టి ఆ బుద్ధి సరైనటువంటి దారిలో ఉండటం అంటే ఏమిటంటే తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని. సర్వవ్యాపకమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా ఆత్మ చైతన్యంగా, ఈశ్వర చైతన్యంగా దివ్యత్వం వ్యాపించి ఉంది. అదే దివ్యత్వం మనలో కూడా వ్యాపించి ఉంది. కానీ మనం ఇంద్రియాల మేరకే మన అవగాహనను పరిమితించుకోవడం చేత, జ్ఞానాన్ని పరిమితించుకోవడం చేత, వివేకాన్ని పరిమితించుకోవడం చేత మనం దివ్యాత్మ స్వరూపులమని తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఎప్పటికైనా మనం ఏ జ్ఞానాన్ని పొందాలి? నీవు దివ్యాత్మ స్వరూపుడు అనే జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు ఈ జీవ చైతన్యం, ఆ ఈశ్వర చైతన్యం ఒకటే అనేటటువంటి అనుభవ నిర్ణయం కలుగుతుంది. అప్పుడు మీకు సాయుధ్యం సాధ్యం అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం గడుపుకోవాలి. ప్రతినిత్యం మెలకువ కళా నిద్రలను అనుభవించేది ఎవరైతే ఉన్నారో దానినే జీవ చైతన్యం అంటాం. ఏ ఈశ్వర చైతన్యం అయితే మెలకువ కళా నిద్రలకు నీలో సాక్షిగా ఉన్నదో అదే ఆత్మ చైతన్యం. కాబట్టి మనం అందరం పంచకోశ వ్యతిరిక్త, శరీరత్రయ విలక్షణ, తాపత్రయ వినిర్ముక్త, గుణత్రయాతీత, అవస్థాత్రయ సాక్షి, సచ్చిదానంద స ఆత్మా అనే నిర్ణయాత్మకమైనటువంటి వివేకంతో, జ్ఞానంతో మన జీవితంలో మనం వ్యవహరించాలి. వ్యవహార జ్ఞానం పరిమితమైనటువంటిదని, పాత్రోచితమైనటువంటిదని, ఒక నాటకమని, కళలో కళ అని. మీ కళలో కలస్తే ఏం చేస్తారు? మీ కళలో కలొచ్చే అవకాశం ఉందా? మీ కళలో ఒక కళ వచ్చిందట, నిద్రపోయారట, కళలో మళ్ళా కలగన్నారట. ఆ కళలో మీరు ఏనుగు మీద ఊరేగించబడ్డారట. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు లేచి చూశారు. చిన్న కళ పోయిందా, పెద్ద కళ పోయిందా? రెండు కళలు ఓసారే పోయినాయి. మేలుకుంటే ఎన్ని కళలు పోయినాయి? రోజు మొత్తం మీద ఎన్నో కళలు రావచ్చండి. మీరు నిద్రపోయి లేచే లోపల అన్ని కళలు ఒక్కసారే పోయినాయి. ఒక్కొక్క కళ పోయిందా? ఎప్పుడు? మేలుకుంటే. కాబట్టి ఈ సృష్టికి మూలమేమి, నాకు మూలమేమి అన్న ప్రశ్నలతో మానవుడు విచారణ చేయడం ప్రారంభించాడు. మహర్షులు కూడా అలాగే ప్రారంభించారు. ఉపనిషత్తులన్నీ కూడా ఈ సృష్టికి మూలమేమి, నాకు మూలమేమి, మూలాన్ని గుర్తెరిగే ప్రయత్నం చేయడమే ఉపనిషత్తుల యొక్క సహాయం. అలా ఎవరైతే సృష్టి యొక్క మూలాన్ని, నేను యొక్క మూలాన్ని విచారణ చేశారో వాళ్ళందరూ ఎక్కడి దాకా వెళ్ళి ఆగిపోయారు అంటే సర్వవ్యాపక చైతన్యమైనటువంటి పరమాత్మయే సత్యము, మిగిలినవన్నీ తత్కాలవత్. రేపు వచ్చారండి, ఈ దీపాలు ఇలాగే ఉంటాయంటారా? ఉండవా? బాగా వెలిగించారు కదా, కానీ దాని ఆయుర్దాయం ఎంత? తాత్కాలికం. అంతేనా కాదా? అలాగే జీవ చైతన్యానికి ప్రతీక ఈ దీపం, ఈశ్వర చైతన్యానికి ప్రతీక సూర్యుడు. సూర్యుడిలో లేని ప్రకాశాన్ని మీరు దీపంలో సృష్టించగలరా? సృష్టించలేరుగా. పోనీ ఈ దీప చైతన్యం సూర్యుడిని ప్రకాశింపజేస్తుందని చెప్పగలరా? లేదుగా. కాబట్టి అంతటా ఉన్న ప్రకాశమే ఇక్కడ ప్రతిఫలిస్తోంది. అదేమో బింబ ప్రకాశం, ఇదేమో ప్రతిబింబ ప్రకాశం. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఏమిటయ్యా అంటే బింబ ప్రతిబింబ భావములుగా జరుగుతుంది. నీ స్వరూపం బింబం, అంతేగాని ప్రతిబింబం కాదు. మన ప్రతిబింబం ఏమైపోయినప్పుడు అయితే శరీరం నేనంటోంది, లేకపోతే ప్రాణం నేనంటోంది, లేకపోతే మనసు నేనంటోంది, లేకపోతే బుద్ధి నేనంటోంది, లేదంటే అహంకారం నేనంటుంది. మాకు అసలు అహంకారం ఏం లేదండి అంటాను. అలాగా ఎలా చెప్పావు అని అడిగితే నేను ఎక్కడా కూడా భగవంతుడిని అతిక్రమించలేదండి, నేను సర్వస్వ శరణాగతుండండి, అన్నీ ఈశ్వరార్పణ బుద్ధితోనే చేస్తున్నానండి, నేను అసలు ఏం మిగుల్చుకోలేదండి అని అందరూ చెప్తూ ఉంటారు. సరే నాయనా, నీవెప్పుడు పుట్టావు అని ఎవరైనా అడిగారు అనుకోండి, సమాధానం చెప్తారా చెప్పరా? చెప్తారా? ఎప్పుడు పుట్టారు? ఎప్పుడో ఫలానా ఏదో అక్షయనామ సంవత్సరంలో, ఏదో ఫలానా భాద్రపద మాసంలో, ఫలానా ఏదో
ఏమిటి? బహుళ సప్తమి నాడు పుట్టానండి. ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారు? నేనేనా? వాడే జీవుడు. ఎవడు పుట్టాడో వాడే జీవుడు. అర్థమైందండి? కాబట్టి నేననేది ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు మనలో పుడుతూనే ప్రారంభమైపోయింది. మరి దాన్ని తొలగించాలంటే వీలవుతుందంటారా? వీలు కాదుగా. ఏం చెయ్యాలట? ఆయన ఈ నేను ఆ నేనే అని తెలుసుకోవాలంట. ఈ నేనేమిటి? ప్రతిబింబ నేను. ఈ ప్రతిబింబ నేను ఎక్కడి నుంచి వచ్చింది? బింబ నేను వల్ల వచ్చింది. ఇప్పుడు నువ్వు బింబనేనా ప్రతిబింబనేనా? బింబనేను అంటే ఏమిటి? చిదానంద రూప శివోహం శివోహం. నీ వాస్తవిక స్వరూపం అది. కానీ ఇంటికి వెళ్ళగానే మనం ఏమైపోయాం? లేదు, ఈ జ్యోతిర్లింగార్చన నుంచి కాసేపు పక్కకు వచ్చాం. అప్పుడు ఏమయ్యాం? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కాసేపు మాట్లాడుకోండి అని బ్రహ్మగారు చెప్పారనుకోండి, దేని గురించి మాట్లాడుకుంటారు? పక్కింటి వాడు ఏం చేస్తున్నాడో, మన ఇంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, రేపు వెళ్ళిపోవాలంటే మన ట్రైన్ వస్తుందో టైంకి రాదు, వెళ్ళేటప్పుడు బాక్స్ పట్టుకెళ్ళాలా వద్దా, ఇలా మనలో ఎన్నో వ్యవహారానికి సంబంధించిన ఆలోచనలన్నీ తేనెటీగల వలె ముసురుకుంటున్నాయట. ఏం ఉపమానం చెప్పారంటే మన మనసుకి తేనెటీగట మన మనసు. అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు 1,000,000 పుష్పాల మీద వాలుతుందట తేనెటీగ, తేనెను సంగ్రహించడానికి. తేనె లేకపోతే అది పుష్పం మీద వాలదు. ఎప్పుడన్నా గడ్డి పూల మీద తేనెటీగలు వాలంగా చూసారా? ఎందుకని? అందులో మకరందం లేదు. దానికి ఎలా తెలుసు? దానికి ఉన్న జ్ఞానం అది. మన మనసుకు కూడా ఆనందం అనే జ్ఞానం తెలుసుదని. ఎక్కడ ఆనందం లభిస్తే మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. తేనెటీగ వలె అంతా సంగ్రహిస్తుంది. సంగ్రహించి ఏం తెచ్చి ఎక్కడ పెడుతుంది? తేనెని సంగ్రహించి తేనెటీగ ఏం చేస్తుంది? తేనె చుట్టలో పెడుతుంది. అంతేనా కదా? తన ఆవాసం ఎక్కడ? తేనె చుట్టే. ఆ తేనె చుట్టలో అంతా భద్రంగా పెడుతుంది. దేనికోసం? ఇవాళ ఇంత కష్టపడ్డాను కదా, రేపటికి అది ఉపయోగపడుతుంది. మనమందరం కూడా ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాం? రేపటికి ఉపయోగపడుతుందని ఎన్నో పనులు చేస్తున్నామా లేదా? ఆ లక్షణం మనకి ఎక్కడి నుంచి వచ్చిందట? తేనెటీగ నుంచి. అర్థమైందండి? ఇవాళ ఏదో 100 రూపాయలు సంపాదించారండి, ఏం చేస్తారు? ఓ 50 రూపాయలు ఖర్చు పెట్టి ఒక 50 రేపటికి పోపుల డబ్బాలో వేసేసావు. అంతే. వేసావా వేయలేదా? మరి దాచుకోవాలక్కర్లేదా? దాచుకోవాలక్కర్లేదా? ఈ సృష్టిలో దాచుకునేటటువంటి లక్షణం అనేది తేనెటీగ ఒక్కటే. అలాంటిదే చీమ కూడా. ఎందుకని? దానికి సంవత్సరం అంతా ఆహారం లభించదు. ఈ తేనెటీగ కూడా సంవత్సరం అంతా ఆహారం లభించదు. ఎప్పుడు పుష్పాలు ఉంటాయా? ఉండవుగా. ఆ ఋతుభేదం చేత పుష్పాలు లభించినటువంటి కాలం వస్తుంది. అప్పుడు మరి దానికి ఆహారం ఎక్కడి నుంచి రావాలి? ఆ తేనె చుట్టలో దాచుకున్నటువంటి తేనె. అంతేనా కాదా? మనం వెళ్ళి ఏం చేశాం? ఈశ్వరారాధనకి తేనె కావాలని అవి నానా కష్టాలు పడి సంపాదించి దాచుకున్నటువంటి తేనెని ఒక్క క్షణంలో పరపరా కోసేసి ఆ తేనె తెచ్చేసుకుంటాం. తేనెటీగ యొక్క లాలాజలంతో కలిసి ఉంటుంది. మీ లాలాజలంతో ఈశ్వరారాధన చేయవచ్చా? ఎంగిలైపోతుందండి బాబు, చీకడుకో అంటుంటా మాటి మాటికి. మరి తేనెటీగకి ఎంగిల్ లేదా? తేనెకి ఎంగిల్ లేదా? లేదు. అలాగే ఆవు దూడ పాలు తాగిన తర్వాతే ఆవు పాలు మనం వినియోగించుకోవడానికి వీలవుతుంది. మరి అప్పుడు ఆ పాలు ఎంగిలి కదా? ఆవు దూడ ఎంగిలి చేసిందిగా. ఇవేవి ఎంగిలి కాదన్నాం. ఎందుకని? వాటన్నింటిలో ఉన్నది ఈశ్వర చైతన్యమే అని గుర్తించాలట. ఆ రకమైన వివేకాన్ని, ఆ రకమైన దృష్టిని, ఆ రకమైన దర్శనాన్ని అందుకోమని ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి ఈ సృష్టికి మూలం ఎవరు? పరమాత్మే. సృష్టిగా ఉన్నదెవరు? పరమాత్మే. జీవులుగా ఉన్నదెవరు? పరమాత్మే. ఒక్క పరమాత్మే జగత్తు, జీవుడు, ఈశ్వరుడుగా ఉన్నారు. ఒక్క పరమాత్మే జగత్తు, జీవుడు, ఈశ్వరుడుగా ఉన్నారు. ఇప్పుడు మీకు అక్కడ జ్యోతులు కనబడుతున్నాయా? ఒత్తులు కనబడుతున్నాయా? ప్రమిదలు కనబడుతున్నాయా?
జ్యోతులు కనబడుతున్నాయా, ఒత్తులు కనబడుతున్నాయా, ప్రమిదలు కనబడుతున్నాయా? ఉన్నాయా లేవా? అక్కడ ఉన్నాయా? కనబడుతున్నాయా? ఎందులో మరుగైపోయినాయి? వ్యాపించిన ప్రకాశం మీద మీరు ఎప్పుడైతే దృష్టి పెట్టారో ఆ ప్రకాశం ప్రమిద, వత్తి, జ్యోతి వలనే లభించినప్పటికీ అందులో నూనె లేకపోతే అది వెలుగుతుందా? వెలగదు కదా. కానీ ప్రమిద, వత్తి, నూనె ఉంటే అది ప్రకాశిస్తుందా? ప్రకాశించదు. జ్యోతి స్పర్శ కలిగినప్పుడే అది ప్రకాశిస్తుంది. అలాగే మనలో కూడా శరీరం, ప్రాణం, మనస్సు ఉన్నాయి. ఎటువంటివి అవి? శరీరం ప్రమిద, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు వెలిగించిన ప్రమిద ఏమిటి? శరీరం. ప్రాణం ఏమిటి? నూనె. అర్థమేనండి? మనసు ఏమిటి? వత్తి. మరి ఆ దీపం ఏమిటో? ఈశ్వరుడు, పరమాత్మ. కాబట్టి ఈశ్వర స్పర్శ, పరమాత్మ యొక్క స్పర్శ, దివ్య జ్ఞానం, దివ్యత్వం అనేటటువంటి స్పర్శ కలిగినప్పుడు మాత్రమే ఈ ప్రమిద, నూనె లేదా నెయ్యి, ఆ వత్తికి సార్థకత ఏర్పడింది. ఈశ్వరుడు ముందు దీపం వెలిగిస్తే ఉపయోగం అంటారా? ఈ మూడు తీసుకెళ్ళి పెట్టేసి నమస్కారం పెట్టొచ్చేస్తే బెటర్ అంటారా? ఎందుకండి బాబు, రోజు నూనె వేస్ట్, నెయ్యి వేస్ట్. దీపం పెట్టేసే కదా ఆల్రెడీ. ప్రమిద పెట్టాను, వత్తి పెట్టాను, నెయ్యి కూడా వేశాను, నూనె కూడా వేశాను, నమస్కారం పెట్టేసే కదా. ఆయన పని ఆయన చూసుకుంటాడు, నాకెందుకు అన్నారు అనుకోండి. అప్పుడేమన్నారు? ఆ కర్మ పూర్తి కాలేదు. ఏం కాలేదు? అప్పుడు అక్కడ పూర్తి కాలేదుగా. మరి సఫలమైనట్టేనా? కాలేదట. అందుకని జ్ఞానపూర్వక కర్మాచరణ చేస్తేనే మానవ జీవితం ధన్యత చెందుతుంది. ఆ జ్యోతి వెలిగించడం అంటే ఏమిటంటే జ్ఞానపూర్వక కర్మాచరణ. మిగిలిందంతా ఏమిటి? రెడీ చేసుకోవడం. అంతేనా కదా? రెడీ చేయడానికి ఎన్ని గంటలు పట్టింది? 2 గంటలు పట్టిందా? అంతా పెట్టేసి పెట్టారు కదా, 2 గంటలు పెట్టారు. మరి ఆ 2 గంటలు ఏర్పాటు చేసిన ఎంతసేపు వెలిగించారు? ఎంతసేపు అండి? అయ్యో 3 గంటలు పైమాటానండి, 2 గంటలు కూడా కాదు. 3 గంటలు ఏ సాధనైనా చేస్తే అప్పుడు అది మీకు ప్రపంచం గుర్తొచ్చిందంటారా? అప్పుడు ఎందుకని? ఈశ్వరుడి మీద మీ మనసు లగ్నమైనప్పుడు ప్రపంచం అనేది మరపుకొస్తుంది. ప్రపంచం మీద లగ్నం అయితే ఈశ్వరుడు మరపుకు వచ్చేసాడు. ఈ అనుభవం కోసం చేయమంటున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇదేదో మీరు పట్టుకెళ్ళిపోతారని కాదు. ఇందులో ఏం పట్టుకెళ్తారు? మీరు ఏం పట్టుకెళ్ళలేరు. అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఈ జ్యోతిర్లింగాన్ని మీరు పట్టుకెళ్ళండి అని వెలిగించిన వాళ్ళందరినీ చెప్పే. ఏం పట్టుకెళ్తావు? ఆ ప్రమిదం తీసి కాసేపు పక్కకు రాగానే మలిగిపోతుంది. అవునా కాదా? మరి అప్పుడు ఏం పట్టుకెళ్ళినట్టు? ప్రమిద పట్టుకెళ్లాల్సిందే, మహా పట్టుకెళ్తే. అంతకుమించి ఏం పట్టుకెళ్ళలేవు. ఎందుకని? ఆ జ్యోతిష్య యొక్క ప్రభావం చేత వత్తి కాలిపోతుంది, తైలము అయిపోతుంది, ప్రమిద మాత్రం మిగిలిపోతుంది. మరి ఒకసారి వాడిన ప్రమిదను మరలా వాడవచ్చా? మీరు వాడతారా? వాడవచ్చా? మృణ్మయ దీపమే కదా ఇది. ఆ మృణ్మయ దీపాన్ని వాడిన ప్రమిదను మరలా వాడవచ్చా? పెద్ద క్వశ్చన్ ఇది. వాడవచ్చా? 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 అది ఎవరు అందరూ తలకాయ అన్నారు, వాడకూడదు. ఎందుకని? ఇందులో నుంచి ఈశ్వర చైతన్యం వెళ్ళిపోయిందండి. నేనేం చేసుకుంటావు అప్పుడు? ఇందులోంచి ఈశ్వర చైతన్యం వెళ్ళిపోతే ఇది ఎలా నిరుపయోగమో అది కూడా నిరుపయోగమే. కానీ ఏమిటి? కానీ ఏదైతే ఈశ్వరుని యొక్క సేవ కొరకు వినియోగించబడిందో దానిని మరల మీరు శుభ్రపరిచి వాడవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరందరూ బొరకాయ ఇందాక ఉమ్మడికాయలాగా ఉబ్బేరా లేదా? వాడకూడదండి. ఈశ్వరుని యొక్క సేవకు వినియోగించబడినటువంటి ఏ ద్రవ్యమైనా, ఏ పదార్థమైనా పునః వినియోగించవచ్చు. నీవు ఉపయోగిస్తే నీకు ఉపయోగించుకున్నామండి, అప్పుడేం చేయాలి? పూర్వకాలం మీ అందరూ గుర్తుందా? మీ అమ్మమ్మ గారు గూట్లో దీపం నోట్లో ముద్ద, అవునా కదా? 6 గంటలకల్లా సంధ్యాదీపం పెట్టేవాళ్ళు. గడపకు అటు ఇటు ఒక గూడు ఉండేదండి. ఆ గూడులో దీపం పెట్టడం,
రండి రా పిల్లలు, రెండు ముందు టకటగా సూర్యాస్తమయం అయిపోయింది, తొందరగా రండి అని అందరినీ కూర్చోబెట్టేసి టకటగా 10 మంది పిల్లలకి అన్నం పెట్టేసి వాళ్ళు కూడా తినేసి 7ంటికల్లా పక్కన పరిచేయడమే. అంతేనా కాదా? నిద్రేం పోరు, కానీ 7 నుంచి 10 దాకా వాళ్ళ యొక్క జీవితానుభవంలో వాళ్ళు నేర్చుకున్నవన్నీ పిల్లల చేత వల్లె వేయించేవాడు. మేము చిన్నప్పుడు ఎలా నేర్చుకోగలిగామంటే అలా నేర్చుకోగలిగాం. మాకేం పుస్తకాలు లేవు, పాడు లేవు, పెద్దలకు నోటికి వచ్చు. వాళ్ళు చెప్తూ ఉండేవాడు, ఒరే అనండ్రా అనేవాళ్ళు, అంతే అంటూ ఉండేవాడు. అంటూ ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కర్ణుడి సహజ కవచ కుండలాల్లాగా ఒక చేతిలో మొబైలు, దాంతోనే పుట్టాం మనం. ఇప్పుడు అర్థమైందండి? కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడా లేదా? మనం కూడా ఇప్పుడు దేంతో పుట్టాము? మొబైల్తోనే. మీరు చూడండి, చిన్న పిల్లలైనా సరే, 6 నెలల పిల్లవాడు, సంవత్సరం పిల్లవాడు కూడా మొబైల్ ఒకటే విడిచేవాడు. అర్థమైందండి? కారణం ఏంటి? నిజానికి మిమ్మల్ని ఆకర్షించినట్టు విషయం ఆకర్షించడంలో వాడిని, అందులోనున్న వెలుగు, అది వెలుగుతూ ఉంటుంది. వెలిగే స్క్రీన్ ఏదైనా వాడికి వింతగా కనబడుతుంది. కంప్యూటర్ స్క్రీన్ అయినా అంతే, మొబైల్ స్క్రీన్ అయినా అంతే. 6 నెలల పిల్లవాడికి ఏం విషయాలు లేవుగా, మనకున్న విషయాలు ఏమీ లేవు. వాడికి యూట్యూబ్ కావాలా, వాట్సాప్ కావాలా? ఇప్పుడు వాడితో ఏం పనిలే, కానీ వెలుగు. కాబట్టి మనలో సహజంగా వెలుగు వైపు ఆకర్షించబడే లక్షణం ఉందా లేదా? ఉంది కదా. కాబట్టి ఆ జ్యోతి స్వరూపమే నేను అనే స్ఫురణ ఎప్పటి నుంచి ఉంది మనకి? ఎప్పటి నుంచి ఉంది? తల్లి గర్భంలో 6వ నెల 7వ నెల నుంచి ఉంది. కావాలంటే మీరు చూసుకోండి. మిమ్మల్ని డాక్టర్ గారు అడ్వైజ్ చేస్తారు, అమ్మ కాస్త ఎండకు వెళ్ళి కూర్చోమ్మా అని. 6వ నెల నుంచి 7వ నెల నుంచి. ఎందుకమ్మా? ఎందుకు? ఆ సూర్యరశ్మి యొక్క ప్రభావం గర్భస్థ శిశువు మీద పడి ఎప్పుడు పగలో ఎప్పుడు రాత్రో వాడికి తెలుస్తుందని. కానీ వాడు పుట్టిన తర్వాత సంవత్సరం వరకు కూడా వాడికి సరిగ్గా ఏది పగలో ఏది రాత్రో తెలుస్తుంది. మీరంతా పడుకుని నిద్రపోతుంటారు, కానీ వాడు లేచి హాయిగా ఆడుకుంటాడు. ఏమిట్రా ఇప్పుడు ఆడుకోండి, అర్ధరాత్రి ఆడుకున్నాడు. వాడికప్పుడు మెలకవే, వాడికప్పుడు పగలే. కాబట్టి ఇప్పుడు ఏది పగలో ఏది రాత్రో బయట ఉన్న ప్రకృతి నిర్ణయిస్తుందా, నీ లోపల ఉన్న జీవ చైతన్యం నిర్ణయిస్తుందా? నీలో ఉన్న జీవ చైతన్యం. ఈ జీవ చైతన్యం ఆ ఈశ్వర చైతన్యంతో సంలీన విలీనాలను చేస్తుందట. ఏం చేస్తుందంటే జీవితం అంతా మనలో ఉన్న జీవ చైతన్యం ఈ ఈశ్వర చైతన్యంతో సంలీన విలీనాలు చేస్తుందట. ఏ మంత్రమైనా చెప్పేది అదే. ఏం చెప్తుంది? ఆయన దానివల్ల ఇది వచ్చింది, ఇది ఎప్పటికైనా దానిలోకే చేరాలి. నది ఎప్పటికైనా ఎక్కడికి చేరాలి? సముద్రంలోకే చేరాలి. జీవ చైతన్యం అంతా ఎక్కడికి చేరాలి? ఈశ్వర చైతన్యంలోకే చేరాలి. మరి చేరకుండా ఎవరు అడ్డుకుంటున్నారంటారు? ఆ పని పాట లేదు దానికేమి. ఈ ప్రమిద జ్యోతిగా మారాలట. ప్రమిద ఎప్పటికైనా జ్యోతిగా మారుతుందా? 100 ఏళ్ల పాటు ఇలా వెలిగిస్తూనే ఉన్నామండి, 1000 ఏళ్ల పాటు వెలిగించామండి, పోనీ 1,00,000 ఏళ్ల పాటు వెలిగించామండి. ప్రమిద ఎప్పటికైనా జ్యోతి అవుతుందా? మనకేం కావాలి? నేను ప్రమిదను కదా, శరీరాన్ని కదా. ఈ శరీరం ఈశ్వరుడు అయిపోవాలి, ఈ శరీరం పరమాత్మ అయిపోవాలి. ఇది మన పేరాశ. ఎప్పటికైనా అవుతుందా? 1,00,000 ఏళ్ళు ప్రయత్నించినా ప్రమిద జ్యోతి అవ్వదు. జ్యోతి వెలగడానికి ఉపయోగపడుతుందేమో కానీ ప్రమిద ఎప్పటికీ జ్యోతి అవ్వదు. కాబట్టి శరీరం నేనుగా జీవించేవాడు ఎప్పటికైనా సరే పరమాత్మను తెలుసుకోజాలడు. కానీ శరీరం అనే పనిముట్టును ఉపయోగించుకొని, అంతఃకరణం అనే పనిముట్టును ఉపయోగించుకొని నీలో ఉన్నటువంటి అణుస్వరూపమైనటువంటి పరమాత్మని కనుక మీరు తెలుసుకున్న వాళ్ళై ఎప్పుడూ దృష్టి ఈశ్వరుడి మీద పరమాత్మ మీదే గనక మీరు నిలిపినట్లయితే, సదా ఆ ధ్యాసలో ఉన్నట్లయితే, అదే ధ్యానంతో మీరు మీ పనులు చేసుకున్నట్లయితే, అప్పుడు మీరు పని చేస్తున్నట్ట ధ్యానం చేస్తున్నట్ట? ఉదాహరణ చెప్తాం. ఒక వేదిక మీద బాలగోపాల తరంగం అని ఒక నాట్యం చేస్తుంది ఆవిడ. భరతనాట్యం చేసే కళాకారిణి ఏం చేస్తుందండి? బాలగోపాల తరంగం నర్తిస్తోంది.
ఇప్పుడు ఆవిడ శ్రీకృష్ణుడా, ఆ నాట్య కళాకారుని పేరు ఏదో జ్యోతిర్మయి అనుకోండి. జ్యోతిర్మయిన ఆవిడ నాట్యం చేస్తున్నంతసేపు ఆవిడలో జ్యోతిర్మయి లేదు. ఇప్పుడు అక్కడ ఎవరుంది? బాలగోపాలుడే. ఆ భావస్థితిలో ఉండే నాట్యం చేస్తుంది ఆవిడ, అంతేనా కాదా? ఆవిడకి 50 ఏళ్ళో 60 ఏళ్ళో 70 ఏళ్ళో ఉన్నాయండి. అయితే ఆవిడ 70 ఏళ్ల జ్యోతిర్మయి అనే సంగతి గుర్తుందా? ఆవిడకి మర్చిపోయిందా? ఎందువలన? దృష్టి పరమాత్మ మీద పెట్టింది కాబట్టి. అర్థమేనండి? చూసే వాళ్ళకి 70 ఏళ్ల జ్యోతిర్మయి కనబడుతుందా? బాలగోపాలుడు కనబడుతున్నాడా? జ్యోతిర్మయి కనబడుతుంది. అంటే నీవు ఏ దృష్టితో చూస్తున్నావన్న దాన్ని బట్టే ఈ ప్రపంచం అంతా. ఈ ప్రపంచాన్ని మనం బ్రహ్మముగా చూడాలి వాస్తవాన్ని. కానీ మనం ఎలా చూస్తున్నాం? భిన్నముగా చూస్తున్నాం. మనకేమైందండి? బ్రహ్మముగా చూసేటటువంటి అవకాశం మానవుడికి ఒక్కడికే ఉంది. ఎప్పుడు? జ్ఞాన దృష్టితో చూస్తే. అజ్ఞాన దృష్టితో చూస్తే ఈ ప్రపంచం అంతా ఎలా కనపడింది? మనకి భిన్నంగా కనపడింది. కాబట్టి భిన్న దృష్టియే జీవుడు, అభిన్న దృష్టియే ఈశ్వరుడు. అర్థమైందండి? ఇందాక అందరూ వెలిగించారా లేదా? ఎవరెన్ని దీపాలు వెలిగించారో కొద్దిగా చెప్తారా? ఏమండి, అక్కడ ఎన్ని దీపాలు పెట్టారో నాకు తెలియదు. ఎవరైనా దీపాలు పెట్టి వెలిగించారో చెప్పండి కొద్దిగా. నేను 2 వెలిగించానండి, నేను 3 వెలిగించాను, నేను 6 వెలిగించాను, నేను 60 వెలిగించాను. ఎవరమ్మా నేను? ఎవరమ్మా నేను? ఎవరు? అయిపోయిందా? ఇప్పుడు నేను ఉందా లేదా? ఇప్పుడు అక్కడ కర్తాభోక్త అయిందా లేదా? మరి కర్తాభోక్త అయితే మరి వాడు పరిమితమేనా సర్వవ్యాపకమా? పరిమితమైన వాడు. కాబట్టి ఈ పరిమితత్వం చేత మనం బాధించబడినంత కాలం మనం తప్పక శరీరాన్ని పొందుతాం అని పరమేశ్వరుడు చెప్పాడు. ఆయన నీకు సాయుధ్యం కలగాలి అంటే ఒకే ఒక మార్గం, నాలాగా నువ్వు ఉండాలి. ఏం చెప్పాడు ఆయన? నాలాగా నువ్వు ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం? ఆయన్నే మనలాగా ఉండమంటాం. చూసుకోండి, మీరు కావాల్సి వస్తే నీకు కుటుంబం ఉందండి, ఈశ్వరుడు కూడా ఒక కుటుంబం తయారు చేసావా లేదు? పైగా ఏమన్నా ఎంత భిన్నత్వమో. ఈశ్వరుడి వాహనం ఎవరు? నందీశ్వరుడు. అమ్మవారి వాహనం ఎవరు? సింహం. ఈ రెంటికి ఎప్పుడన్నా పడుతుందంటారా? కలిసి ఉన్నాయంటారా జీవితంలో? అయ్యవారి ఒంటి నిండా ఏమిటి? పాములే. వాళ్ళ అబ్బాయి దగ్గర ఏముంటుంది? నెమలి. ఈ నెమలికి ఆ పాములకి ఎప్పుడన్నా పడుతుందంటారా? మరి ఆ ఎలుకదారున్నారా లేదా? మరి వారికి వీరికి ఎప్పుడన్నా పడుతుందంటారా? సర్పానికి ఎలుకకి పడుతుందంటారా? మరి ఇన్ని భిన్నత్వాలు కలిసి ఒకే కుటుంబంలో ఉన్నాయా లేదా? ఎప్పుడన్నా పొట్టాడుకున్నాయంటారా? స్వామివారి సర్పాలు వెళ్ళి విఘ్నేశ్వరుడి యొక్క ఎలుకని తినేసేయడం, సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క నెమలి వెళ్ళి స్వామివారి మెడలో ఉన్న సర్పాలు తినేసేయడం, అమ్మవారి సింహం వెళ్ళి అయ్యవారి నందిని తినేయటం, ఇలాంటి కథలు అక్కడెక్కడన్నా రాశారా? పోనీ ఎప్పుడన్నా జరిగిందా? ఎన్ని తేడాలు వాళ్ళ మధ్య ఉన్నప్పటికీ అవేవి తేడాలు కావు. ఎప్పుడు ఆ భిన్నత్వం లేకుండా పోయింది? ఈశ్వర సన్నిధానంలో అవి ఉండడం చేత. దేనివల్ల పోయినాయండి? ఈశ్వర సన్నిధానంలో ఉన్నాయి అవి. అప్పుడు అవి వాటి సహజ లక్షణాలను వదిలేదు. మనం కూడా ఈశ్వర సన్నిధానంలో ఉన్నప్పుడు ఎవరు? ఈశ్వరుడే. అర్థమైందండి? కాబట్టి ఈశ్వర సన్నిధానంలో మనలో ఉన్నటువంటి అన్ని భేదభావాలను, అన్ని భిన్నత్వాలను, అనేకత్వాన్ని పోగొట్టుకుని నేను కూడా జ్యోతిర్మయ స్వరూపుడనే, నేను కూడా చైతన్య స్వరూపుడనే, నేను కూడా ఆత్మస్వరూపుడనే అనేటటువంటి నిర్ణయంలో ప్రతి శ్వాసలోనూ మనం నిలబడినట్లయితే ఒక దీపపు వెలుగు సూర్యుడిలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుంది? దీపపు వెలుగు సూర్యుడిలో కలిసిపోవడానికి ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుందమ్మా? సముద్ర స్నానానికి వెళ్తారు కదా, అక్కడ అన్ని అష్టదళ పద్మం వేసేస్తారు, అన్ని ఆరాధన చేసేస్తారు, దీపం కూడా వెలిగించేస్తారు. ఆ దీపంతో సూర్యుడు కూడా ఇచ్చేస్తాం భారత్. ఈ దీపపు వెలుగు ఆ సూర్యుడి వెలుగులో కలిసిపోవడానికి ఎంత టైం పడుతుంది?
అది టైం ఉంది అక్కడ లేదుగా. సాయుధ్యానికి కూడా అంతే సమయం. సాయుధ్యానికి ఎంత టైం పడుతుంది అంటే అంత టైమే లేదు అక్కడ. కాలపాశము, కర్మపాశము, గుణపాశం అనే పాశత్రయం లేనిదనేటటువంటి స్థితిలో మనం ఉండగలగడమే సాయుధ్యం. ఇప్పుడు మనం దేని చేత బాధించబడుతున్నాం? కాలపాశము, కర్మపాశము, గుణపాశం. ఈ పాశత్రయం చేత బాధించబడుతున్నాం కాబట్టి మనం పశువుగా జీవిస్తున్నాం. అందుకని దేవతల చేతిలో ఏముంటుంది? అమ్మవారి చేతిలోనూ పాశం ఉంటుంది, అంకుశం ఉంటుంది. అయ్యవారి చేతిలో కూడా పాశం ఉంటుందండి, మీరు చూసుకోండి కావాల్సింది. ఎందుకు పశువు అన్నారయ్యా అంటే పాశము చేత కట్టబడినది ఏదో అది పశువు. కానీ మనలోనే పశుపతి అనే చైతన్యం కూడా ఉంది. పశువు అయినటువంటి శరీర భావన ఎలా ఉందో పశుపతి అనేటటువంటి ఈశ్వర చైతన్యం కూడా ఉంది. మనం ఎప్పుడూ ఈశ్వర చైతన్యాన్నే గనక గుర్తిస్తే అప్పుడు ఎవరి సాయుధ్యంలో ఉన్నాం? ఎవరి సన్నిధానంలో ఉన్నాం? ఈశ్వర సన్నిధానంలోనే ఉన్నాం. మీరు పామైనా, నెమలైనా, నంది అయినా, సింహమైనా, సుబ్రహ్మణ్యుడైనా సుబ్రహ్మణ్యేశ్వరుడు. అర్థమైందండి? వినాయకుడు ఎవరు? విఘ్నేశ్వరుడు. అమ్మవారు ఎవరు? అఖిలాండేశ్వరి. అమ్మవారి పేరేమిటి? అఖిలాండేశ్వరి. అయ్యవారు ఎవరు? పరమేశ్వరుడు. అందరిలో సామాన్య నామం ఏమిటండి? ఈశ్వర. అర్థమైందండి? కాబట్టి సృష్టి ఆది అన్నటువంటి స్థితి పేరేమిటి? ఈశ్వర. అది స్థితి, అంతేగాని వ్యక్తి కాదు, నామరూపాత్మకమైనటువంటిది కాదు, నామరూపాలకు అతీతమైనటువంటిది, మనస్సుకి వాక్కుకి అతీతమైనటువంటిది. ఈ జ్యోతి మీతో బాగా మాట్లాడుతుందా లేదు ఇందాక నుంచి? ఏమండి, దాంతో బాగా డైలాగ్ మాట్లాడుతున్నారా లేదా? ఏమన్నా చెప్తుందా డైలాగులు? ఏమన్నా ఏం చెప్పడం లేదా? జ్యోతి మీద మాట్లాడటం లేదా? మాట్లాడుతా ఏ జ్యోతి అయినా సరే అది ప్రకాశిస్తుంది అంతే, దానిపైన అంతే తప్ప అక్కడేమీ శబ్ద సంగ్రహం లేదు. జ్యోతి నిశ్శబ్దంగా ప్రకాశిస్తుందంటారా శబ్దం చేస్తూ ప్రకాశిస్తుంది? మనం పొద్దున్న లేచింది మొదలు నోరు తెరిస్తే రాత్రి నిద్రపోయే వరకు నోరు మూసే ప్రసక్తే లేదు. అలాగే పొద్దున్న లేస్తూనే కళ్ళు తెరిచాం, మళ్ళీ ఎప్పుడు మూస్తాం? పోయినప్పుడు మూయటమే. అప్పటిదాకా ముయ్యవండి. రాత్రి నిద్రలో కూడా కళ్ళు పనిచేస్తూనే ఉంటాయి. అర్థమైందండి? కళ్ళు పనిచేయటువంటి అర్థం ఏంటి? దృష్టి. అర్థమైందండి? కళలో కూడా చూపు పనిచేస్తుందిగా, మనసే. ఆ కన్ను రూపంలో పనిచేస్తున్నది కూడా మనసే. సర్వేంద్రియాలకు మనసే ఆధారం. ఆ మనసే అన్ని ఇంద్రియాల రూపము ధరించింది. తల్లి గర్భంలో నీ ఇంద్రియాలను తయారు చేసుకున్నది ఎవరండి? నువ్వు తెల్లగా ఉండాలా నల్లగా ఉండాలా ఎవరు డిసైడ్ చేశారు? పొట్టిగా ఉండాలా పొడుగ్గా ఉండాలా ఎవరు డిసైడ్ చేశారు? ఈశ్వరుడేనా? నీ లోపల ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారమునకు పరిమితి మించినటువంటి బలం ఉందన్నమాట. ఆ బలాన్ని ఈశ్వర చైతన్య వైపు వాడాలే కానీ ప్రపంచం వైపు తిప్పకూడదు అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ప్రపంచం వైపు తిరిగి ఉన్నటువంటి అంతఃకరణాన్ని, బహిర్ముఖమై పనిచేసి వ్యవహరించేటటువంటి అంతఃకరణాన్ని ఆత్మ వైపు గనక మనం, ఈశ్వరుడి వైపు గనక మనం తిప్పగలిగినట్లయితే ఆ తిప్పడమే సాధన. చాలామంది ఏం సాధన చేయమంటారండి అంటుంటారు. ఏం సాధన చేయాలి? బహిర్ముఖం వైపు, వ్యవహారం వైపు లగ్నమైనటువంటి మనస్సుని వెనక్కి తీసుకొని ఈశ్వరుని వైపు, అంతర్ముఖంలోకి, అంతర్ముఖ సాక్షి వైపుకి మనం తిప్పగలిగితే అప్పుడు మనం సాధకులం అవుతాం. ఆ అంతర్ముఖంలో ప్రకాశించేటటువంటి జ్యోతిర్మయ స్వరూపం బ్రహ్మాండ వ్యాప్త ప్రకాశమని ఏనాడైతే తెలుసుకుంటామో, ఆ స్థితిలో ఉండగలుగుతామో అది సిద్ధి. లోపల తెలుసుకుంటే సాధన. అంతటా ఉన్న వ్యాపకమైనటువంటి ప్రకాశమే నేను అనే స్థితిలో కనుక ఉండగలిగితే అదే సిద్ధి.
అన్ని సిద్ధులలోకెల్లా, అన్ని సాధనలోకెల్లా ఉత్తమమైనటువంటి సాధన ఇదే. దీన్ని జ్యోతిష్మతి విద్య అంటారు. ఈ జ్యోతిర్లింగార్చన ఎక్కడి నుంచి తీసుకున్నామంటే జ్యోతిష్మతి విద్యలోంచి తీసుకున్నామండి. అర్థమైందా? కాబట్టి జ్యోతిష్మతి విద్య అంటే ఏమిటి? అంతటా బ్రహ్మాండం అంతటా వ్యాపించినటువంటి ప్రకాశమే నేనై ఉన్నాను అని సర్వకాలములందు, సర్వదేశములందు, సర్వ రూపములందు, సర్వ గుణములందు, సర్వత్రా ఎల్లప్పుడూ నువ్వేమై ఉన్నావు? ప్రకాశమే నేనై ఉన్నాను అన్న స్థిరమైన నిర్ణయంలో నిలకడ చెంది ఉండడమే జ్యోతిష్మతి విద్య. ఆ జ్యోతిష్మతి విద్యలో భాగంగా మీరు జ్యోతిర్లింగార్చన అనేటటువంటి ఆరాధనని పూర్తి చేశారు. ఈ ఆరాధన మీరు ప్రతిరోజు ఇంట్లో కూడా చేస్తున్నారండి. మీ పూజ దేంతో ప్రారంభిస్తున్నారు? దీపారాధనతోటే. అర్థమైందండి? దృష్టి దాని మీద ఏమైనా పెట్టారా? దాని మీద ఏమైనా పెట్టారా? దాంతో పని అయిపోయిందండి. తర్వాత మిగిలిన షోడశోపచారాలు అంతా పరుగు పరుగు తర్వాత ఆఖరి పని ఏమిటి? అప్పుడు కూడా మళ్ళీ ఆ వెలుగే కావాలి. అర్థమైందండి? జాగ్రత్తగా గమనించాలట. ఆ హరతి ఇది హారతి, తనంతట తానుగా హరించుకుపోయేదేదో అదే హారతి. అర్థమైందండి? మీరు ఆ హారతి కర్పూరం ఎవరు? మీలో ఉన్న అహంకారం అనే జీవ చైతన్యం. ఎప్పుడైతే అది ఈశ్వరుడికి సమర్పించబడిందో ఆ హారతి కర్పూరం ఏమైపోయింది? అయిపోయిందిగా. అయిపోలేదా? దానితో పాటే దాంట్లో వెలిగినటువంటి జ్యోతి కూడా ఏమైపోయింది? ఇప్పుడు వెలుగుతున్నంతసేపే జ్యోతి ఉందా? వెలగకపోతే జ్యోతి లేదా? వెలుగుతున్నంతసేపే జ్యోతి ఉన్నదా? వెలగకపోతే జ్యోతి లేదా? వెలుగుతున్నంతసేపే జ్యోతి ఉన్నదా? వెలగకపోతే జ్యోతి లేదా? ఇప్పుడు మీరు వెలిగించకముందు ఇక్కడ జ్యోతులు ఉన్నాయా? లేవు కదా. అప్పుడు ఉంది లేదు అనే రెండు స్థితులు వచ్చినాయా? రాలేదా? ఈ రెండు స్థితుల మధ్య ఊగిసలాడేవాడే, ద్వంద్వాల మధ్య ఊగిసలాడేవాడే జీవుడు. వీడు కాసేపు ఉందంటాడు, కాసేపు లేదంటాడు. అర్థమైందండి? ఎప్పుడైతే నువ్వు ద్వంద్వాతీత స్థితికి చేరుకుంటావో అప్పుడు ఈశ్వర లక్షణం ఆవిర్భవిస్తుంది. అదే దివ్యత్వం అంటే. కాబట్టి ఎప్పటికైనా మనం ద్వంద్వాతీత స్థితిలో, సాక్షిత్వ స్థితిలో, సచ్చిదానంద స్థితిలో చిదానంద రూప శివోహం శివోహం అనే నిర్ణయంతో ఉండగలగాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.